రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదని, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లు ఉందని, జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. నాకే అభ్యంతరం. ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే, నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం. దాని ముందు తీసుకెళ్ళి వాళ్ళు ఏర్పాటు చేసుకుని నాకే అభ్యంతరం. అంతేగాని ప్రజల సమస్యలపైన, నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది. అది ఎక్కడ సాగించాలా? ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీ ఫైట్ చేయాలి. ఇది సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుగులు ఎతికి దొరుకుతుంది. నువ్వు ఏడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోండి. పోయి అసెంబ్లీ వెళ్ళావు, ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్లాడతారు. చూడు, నాకు ఆ చాక్లెట్టే కావాలి, నాకు ఈ బిస్కెట్టే కావాలి. అది చిన్నపిల్లల మనసు ఎందుకు? అసెంబ్లీ పోయి ఫైట్ చేయి. అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాట్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు. అంతకుముందు జగన్మోహన్ అదే తప్పు చేశాడు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు. నువ్వు ఎన్నికైన తర్వాత, ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్టసభలకు పోవాల్సిందే, అది వినిపించాల్సిందే. లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా. కాబట్టి నేను వాగడేదో ఊరి నుంచి వచ్చేది కాదు. అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి, లేకపోతే రిజైన్ చేసి బయటకు వెళ్ళి. ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోకుండా బైకాట్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి. అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోబు చేసుకొని నేను అడిగి పోనేసి అంటే ఇది వైరాగ్యం. అసెంబ్లీ మీద అడిగినా, చెరువు మీద అడిగినా ఒకటే. తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో? కాబట్టి చెరువు మీద అడిగేవాడే. రైట్, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారని, రేపో మాపో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఖాయమని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టొద్దని, అందరినీ జైలుకు పంపండి అంటూ సిపిఐ నారాయణ కోరారు. అలాగే జగన్ యువత పోరు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ నారాయణ అన్నారు. జగన్ శైలి చూస్తుంటే అడవి నుంచి ఇప్పుడే జనం మధ్యలోకి వచ్చినట్లుందని అన్నారు.